జరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు, ఆ నేరగాన్ని పట్టుకోవటమే అసలైన పౌర ధర్మమని నిరూపించారు ఓ సామాన్య ఆటో డ్రైవర్. ఒక మహిళా బాధితురాలి మెడలోని బంగారు గొలుసును రౌడీ షీటర్ లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తే ప్రాణాలకి తెగించి తన ఆటోనే ఆయుధంగా మలుచుకొని సాహసోపేతంగా మహమ్మద్ జాహెర్ రౌడీ షీటర్ని అడ్డుకున్నారు. కర్రతో దాడి చేస్తోన్న బెదరకుండా ప్రతిఘటించారు. ఈ అసామాన్య ధైర్యాన్ని ప్రదర్శించిన ఆటో డ్రైవర్ జాహెర్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఐపీఎస్ బంజారాహిల్స్లోని టీజీఐఐసిలోని తన ఛాంబర్లో ప్రత్యేకంగా సన్మానించారు. ఆయనకు ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విసి సజ్జనార్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ మహమ్మద్ జాహెర్ చూపిన సాహసం సమాజానికి ఆదర్శమని అన్నారు. చూస్తుండగానే నేరాలు జరుగుతున్నా పట్టించుకోని ఈ రోజుల్లో ప్రాణాలకు తెగించి రౌడీ షీటర్ని అడ్డుకున్న జాహెర్ సమాజానికి నిజమైన రోల్ మోడల్. ఆయనలో ఒక అద్భుతమైన ప్రజా పోలీస్ ఉన్నారు. ఎలాంటి ప్రతిఫలం కూడా ఆశించలేదు. ఇలాంటి బాధ్యతాయుతమైన పౌరులున్నప్పుడే నేరస్తులకి భయం పుడుతుంది అని ప్రశంసించారు. సో ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మనం సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఆ దృశ్యాలు చూస్తున్నాము. మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆ రౌడీ షీటర్ ఆమె మెడలోని గొలుసుని తెంపుతున్న ఆ దృశ్యాలు మనకి స్క్రీన్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే అటుగా ఒక ఆటో కూడా వెళ్తూ ఉంది. ఆ ఆటో దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ ఆటోలో వెళ్తున్న డ్రైవరే జాహెద్ ఆయన గమనించారు. ఆ మెడలో నుండి గొలుసు లాగుతున్న విషయాన్ని ఆయన మిర్రర్లో నుండి గమనించి ఆటోని రివర్స్ చేసుకొని వస్తున్న విజువల్స్ మనం సెకండ్ బాక్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు. ఆ డ్రైవర్ వెనక్కి వచ్చి అతన్ని ఆటోతో కొంత స్లోగానే డాష్ ఇచ్చారు. దాంతో అతను అక్కడ పడిపోయాడు. అట్ ద సేమ్ టైం ఆ రౌడీ షీటర్ ఆటో డ్రైవర్ మీద అటాక్ చేస్తున్నారు. ఇంకో పక్క మహిళ కూడా వెళ్ళి అతని పైన దాడి చేసి తన గొలుసు ఏదైతే లాక్కుని వెళ్ళిపోతున్నారో అతని దగ్గర నుండి తిరిగి తీసుకునే ప్రయత్నం. అట్ ద సేమ్ టైం జాహెర్ అనే ఆటో డ్రైవర్ మీద అతను తలపడుతూ ఉన్న నేపథ్యంలో అతన్ని ఆపేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆ రౌడీ షీటర్ అటాక్ చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా సాహసోపేతంగా ఆయన ఆటో డ్రైవర్ ప్రతిఘటించి ఆమెని కాపాడమే కాకుండా అతను ఏదైతే ఆ చైన్ లాక్కొని వెళ్తున్నాడో దాన్ని కూడా నిలిపే విధంగా ఆయన సాహసమైన ఆ నిర్ణయాన్ని తీసుకొని అక్కడ ఆ ఘటనకు సంబంధించి కంప్లీట్ విజువల్స్ అన్ని కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతను గొలుసు లాక్కు వెళ్ళడం కావచ్చు, ఆ డ్రైవర్ చూపిన సాహసానికి సంబంధించిన ఆ తెగువకు సంబంధించి కావచ్చు, ఇదంతా కూడా పోలీసు ఉన్నతాధికారులకు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంత తెగువను చూపించి ఇంత ధైర్యంగా ముందుకొచ్చి ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఒక మనిషిగా సాయం ఉండాలి అన్న విషయాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఆటో డ్రైవర్ చూపించిన ఈ సాహసోపేతమైన నిర్ణయానికి సంబంధించి కూడా సర్వత్రా ప్రస్తుతం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సో ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది అయితే మనకి విజువల్స్లో క్లియర్గా అర్థమవుతోంది. ఆ రౌడీ షీటర్ ఆమె మెడలో నుండి చైన్ లాక్కు వెళ్ళడం కావచ్చు, ఆటో డ్రైవర్ అటుగా వెళ్తూ మిర్రర్లో గమనించడం కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా మనకి ఫస్ట్ బాక్స్లో క్లియర్గా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఏ విధంగా సాహసోపేతమైన ఆ నిర్ణయంతో ఆయన వెనక్కి రావటం కావచ్చు, ధైర్యాన్ని తెగువని చూపిస్తూ అతన్ని పైన దాడి చేసి ఆ మహిళని కాపాడము, అట్ ద సేమ్ టైం ఆ చైన్ని కూడా కాపాడడం, అందుకు సంబంధించి మనం చూస్తున్నాము. ఇక విసి సజ్జనార్ కూడా ఆయన్ని సన్మానించారు. ఈ రోజుల్లో ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతున్నాయి. ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు వీడియోలు తీయడము, పక్క నుండి చూడడం తప్పించి ఎవరూ కూడా ముందుకొచ్చి ధైర్యంగా నిలబడట్లేదు. ఎవరు సహాయం చేసేందుకు రాని ఇలాంటి రోజుల్లో కూడా ఆటో డ్రైవర్ జాహెర్ చూపించిన ఈ సాహసం కావచ్చు, వీరోచితమైన పోరాటానికి సంబంధించి కావచ్చు, అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు. విసి సజ్జనార్ కూడా ఆయన పిలిచి మరీ సన్మానించారు, ప్రశంసా పత్రాన్ని కూడా అందించారు.